ఈరోజు మన కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి మొన్న ఇంట్లో బాత్రూంలో జారిపడటం వలన వారికి తొంటి ఫ్రాక్చర్ అంటే ఈ బాల్ అండ్ సాకెట్, ఇది సాకెట్ అండి, ఇది బాల్ అండి. ఈ బాల్ కింద ఫ్రాక్చర్ అవటం వలన తనకి మేజర్ సర్జరీ, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ హిప్ చేయడం జరిగింది. యూజువల్గా ఇది బోన్లో వీక్నెస్ అంటే విటమిన్ డి, కాల్షియం ఉండటం, స్మోకింగ్, స్టెరాయిడ్స్ తీసుకోవటం, అంతేకాకుండా వయసు బారిన పడిన వాళ్ళకి ఎముక బలహీనంగా అంటే దానిలో ఉండే మినరల్స్ తగ్గిపోవడం, ప్రాపర్ న్యూట్రిషన్ లేకపోవడం, పోస్ట్ మెనోపాజల్ ఆడవాళ్ళల్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రావడం, ఇలాంటి ఎన్నో కారణాల వలన ఎముక చాలా సన్నగా వీక్గా ఉండటం వలన చిన్న చిన్న దెబ్బలు అంటే బెడ్ మీదకి వెళ్ళి జారిపడడం కానీ, చైర్లో నుంచి పడడం కానీ, బాత్రూంలో జారిపడడం వల్ల పెద్ద వయసులో అంటే 55-60 సంవత్సరాల పైబడిన వాళ్ళలో ఆస్టోపోరోసిస్ అనే వ్యాధి వల్ల ఇలాంటి తొంటి ఫ్రాక్చర్, దాన్ని ఫ్రాక్చర్ నెక్ ఆఫ్ ఫీమర్ అని చెప్పడం జరుగుతుంది. సో ప్రాపర్ ఎక్స్రే, రక్త పరీక్షలు అంటే ఆస్టోపోరోసిస్ సంబంధించిన విటమిన్ డి, కాల్షియం, బోన్ మారో డెన్సిటోమెట్రీ టెస్ట్ చేసి వారి యొక్క నార్మల్ అంటే కాల్షియం బిలో 9 ఉంటే, విటమిన్ డి బిలో 30 ఉంటే, అలాగే బాడీలో బీపీ, షుగర్స్ కంట్రోల్ లేకపోయినా, బోన్ మ్యారో డెన్సిటీ ఆస్టోపీనియా లాగా బలహీనంగా ఉన్న, ఇలాంటి ఎముక ఎరగడానికి అవకాశం ఉంటుంది. యూజువల్గా పెద్ద వయసులో విటమిన్ డి, కాల్షియం, బోన్ మ్యారో డెన్సిటీ ఎక్కువ ఉండటం, ఆస్టోపోరోసిస్ అనే వ్యాధి ఉండటం వలన ఇలాంటి చిన్న దెబ్బలకు కూడా జారిపడటం వలన తనకి ఫ్రాక్చర్ అయినట్టుగా భావించడం జరుగుతుంది. సో ఆబ్వియస్గా ఆ ఇరిగిన హెడ్ బాల్ యొక్క అతకడం ఆ వయసులో ఆ జాయింట్లో కుదరదు. కాబట్టి మనం తొందరగా రికవరీ అవ్వడానికి ఆర్టిఫిషియల్ జాయింట్ హిప్ మార్చడం, బోన్ సిమెంట్ ద్వారా మార్చడం వలన వారికి ఇమీడియట్లీ 24 అవర్స్లో నడిపించగలుగుతాం. వారు ఎర్లీగా ఫిజియోథెరపీ చేసుకొని రికవరీ ఆస్కారం ఉంటుంది. సో ఇలాంటి ఫ్రాక్చర్ని మనం తెలుసుకోవడానికి ఇనిషియల్గా పెల్విస్లో 2 హిప్స్ని కలిపి ఒక ఎక్స్రే తీసుకోవడం, నొప్పున్న చోట ఎక్స్రే తీసుకోవడం, తద్వారా ఫ్రాక్చర్ హెడ్డా, నెక్కా, ట్రొకాంటర్ అనేది తెలుసుకోవడం, అంతేకాకుండా సమ్టైమ్స్ మల్టిపుల్ ఫ్రాక్చర్స్ ఉంటే సిటీ స్కాన్, ఎంఆర్ఐ తీసుకోవడం, వారిలో ఆస్టోపోరోసిస్ కోసం కాల్షియం టెస్టు, విటమిన్ డి టెస్టు, మినరల్ టెస్టు, అలాగే ఈసీజీ, చెస్ట్ ఎక్స్రే లాంటివి తీసి ఏ కారణం చేత వారికి ఈ ఆస్టోపోరోసిస్ వ్యాధి ప్రబలినట్టుగా భావించి వాటికి తగ్గట్టుగా ట్రీట్మెంట్, దానికి ముందు ఈ యొక్క విరిగిన బాల్ని తీసివేసి ఆ ప్లేస్లో బోన్ సిమెంట్ ఆర్ బోన్ సిమెంట్లెస్ ఇంప్లాంట్, స్టెమ్ బాల్ ఉన్న ఇంప్లాంట్ని మనం అక్కడ సర్జరీ ద్వారా ఆ యొక్క బాల్ పొజిషన్లో ఆర్టిఫిషియల్ జాయింట్ని కూర్చోబెట్టి అసెటాబులం లాంటి సాకెట్లోకి రెడ్యూస్ చేసి ఇమీడియట్లీ వాటి యొక్క స్టెబిలిటీ టెస్ట్లు క్రమంగా ఉంటే వితిన్ 1-2 days లోపల వారికి ధైర్యాన్ని కల్పించి ప్రాపర్ ఫిజియోథెరపీ ద్వారా నడిపించగలుగుతాం.
తద్వారా వాళ్ళు తొందరగా రికవర్ అయ్యి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అలాగే ఇప్పుడు కేసీఆర్ గారికి కూడా ఫ్రాక్చర్ నెక్ అవటం వల్ల వారికి బాల్ రీప్లేస్ చేయడం జరిగింది. తద్వారా వారు ఇప్పుడు హ్యాపీగా నడవడం జరుగుతుంది. మా డాక్టర్ ప్రవీణ్ ఎవరైతే సర్జరీ చేశారో వారికి నేను అభినందనీయాలు తెలుపుతున్నాను. ఓకే.